భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం. గౌడ సంఘం అంబర్పేట ఆధ్వర్యంలో తొలి తెలుగు బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ బీసీ సలహాదారు వి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వి హనుమంతరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. పాపన్న గౌడ్ ఆశయాలు సామాజిక సమానత్వం కోసం చేసిన పోరాట స్ఫూర్తిని నేటి తరానికి అందిస్తూ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ గౌడ్, అంబర్పేట గౌడ సంఘం అధ్యక్షుడు పంజాల గిరిధర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి తొలుపునూరి కృష్ణ గౌడ్, ఉపాధ్యక్షులు శ్రీహరి గౌడ్, మల్లికార్జున్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మనమే రైట్ ఒక్కసారి నేను చెప్పింది ముఖ్యంగా గ్రామాలలో దొరల పరిపాలన, దొరల ఆధిపత్యం ఉండే రోజులలో బడుగు బలహీన వర్గాలకు మీద ఆధిపత్యం చేసే సమయంలో సర్దార్ పాపన్న గౌడ కుటుంబంలో పుట్టిన బడుగు బలహీన వర్గాల న్యాయం గురించి, వారికి జరిగే అన్యాయం గురించి పోరాడినటువంటి వ్యక్తి. అందుగుంచే ఈనాడు కూడా సర్దార్ పాపన్నను గుర్తించి, ఆనాడు చదువు లేదు కానీ ఆలోచన బాగుండే, ఏమి అన్యాయం అని ఆలోచన చేసి దొరల వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తికి ఆయన జన్మదిన సందర్భంలో శుభాకాంక్షలు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన గుర్తింపు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవాళ సాయంత్రం ట్యాంక్ బండ్ మీద ఆయన విగ్రహం కూడా ఆవిష్కరించడం జరుగుతుంది. ఏదైనా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఎక్కడ అన్యాయం జరిగితే న్యాయం గురించి ఇవ్వాలంటే అందరి దగ్గర సెల్ ఫోన్లు వచ్చినాయి, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది కనుక ఆ రోజులలో ఎలాంటి ఆధారాలు లేకుండా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మీద కింది స్థాయిలో అన్యాయం జరుగుతుందని దొరల వ్యతిరేకంగా పోరాడినటువంటి సర్దార్ పాపన్న జన్మదిన సందర్భంలో నా హృదయపూర్వక ధన్యవాదాలు. తప్పనిసరిగా ప్రతి పౌరుడు కూడా ఆయన ఆలోచనను ఫ్యూచర్లో ఎక్కడ అన్యాయం జరిగినా, ఏ పేదవానికి అన్యాయం జరిగినా వారి గురించి పోరాడి న్యాయం గురించి ఫైట్ చేయాలని కోరుతూ మరొకసారి సర్దార్ పాపన్నకు నా శుభాకాంక్షలు. జన్మదిన శుభాకాంక్షలు. కోటలను జయించుకుంటా, భువనగిరి కోట జయించుకుంటా, మరి గోల్కొండ కోట దగ్గరికి వచ్చి పరిపాలించిన 7 నెలలు పరిపాలించిన పాపన్న గౌడ్ బడుగు బలిగిన వర్గాలకు న్యాయం చేస్తట్టు, అదేవిధంగా ఎన్నో అన్ని కులాలను ఎబ్బడేసుకొని ఎక్కడైతే అరాచకం అవుతుందో అక్కడ దిక్కు అటాక్ చేయడం చేసుకుంటా గోల్కొండ కోట దాకా వచ్చి 7 నెలలు దాన్ని పరిపాలించిండు.
ఆ తర్వాత ఇవాళ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ భూమి పూజ లాస్ట్ ఇయర్ పాపన్న జయంతికి భూమి పూజ చేసి ఇవాళ 4 గంటలకు ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ చేస్తున్నాడు. పెద్ద ఎత్తున తెలంగాణకి వెళ్ళి, ఆంధ్రాకి వెళ్ళి జనాలందరూ రావడం జరుగుతున్నది. మన కోరిక పాపన్న విగ్రహం ట్యాంక్ బండ్లో పెట్టాలని 26 ఏళ్ల సంది మనం ఫైట్ చేస్తుంటే ఇవాళ ఈ గవర్నమెంట్లో పొన్నం ప్రభాకర్ కానీ, పిసిసి అధ్యక్షుడు మన మహేష్ కుమార్ గౌడ్ కానీ చొరవ తీసుకొని ఇవాళ ట్యాంక్ బండ్ దగ్గర సెక్రటరియట్ ఎదురుగా చాలా బ్రహ్మాండంగా పెద్దది 32 ఫీట్ల హైట్తో పాపన్న విగ్రహం గుర్రం మీద ఉన్నది పెడుతున్నారు. దయచేసి మన సోదరులందరూ కూడా ఆడికి 4 గంటలకు ఇవాళ వచ్చి నివాళులర్పించాలి, జయంతి చేయాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. పాపన్న గౌడ్ ఆ రోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజల గురించి కోరనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆ రోజు పాలకులకు వ్యతిరేకంగా మరియు పేద ప్రజలకు అండగా ఉన్నటువంటి నాయకుడు పాపన్న గౌడ్. పాపన్న గౌడ్ యొక్క చరిత్ర చూసినప్పుడు ఇప్పుడు కూడా ఓటమిని అంగీకరించకుండా సమస్యల పట్ల పోరాటం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. కాబట్టి వారైతే ఆ రోజు పేద ప్రజల గురించి ఆలోచన చేసినటువంటి వ్యక్తిగా మనం ఈరోజు పూజిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు కూడా సమాజంలో ఉన్నటువంటి అనగారినటువంటి వర్గాల గురించి మనం ఆలోచించాల్సినటువంటి రోజు. కాబట్టి వారు ఆశించినటువంటి ఆశయాలు ఎక్కువ వారిని తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మా అందరి మీద ఉన్నటువంటి వారి యొక్క ఆశయాలు రాబోయేటువంటి తరానికి ఒక ఆదర్శంగా నిలవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.